సార్ నా పేరు తోటరాజు. మాది ఈ స్కూల్ పక్కనే ఉన్నటువంటి ఇల్లు సార్. మేము 2016లో ఈ స్కూల్ నిర్మాణం చేసేటప్పుడు మాకు అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ మినిస్టర్ గారు, ఆర్థిక శాఖ మంత్రి, మా విలేజ్కి సంబంధించినటువంటి ఈటెల రాజేంద్ర గారు, ఆయన నోటి మాట మీద స్కూల్కు మాకు కన్స్ట్రక్షన్ చేయడం కొరకు కొంత ప్లేస్ అవసరం పడ్డది, పక్కన ఉన్నటువంటి మీ ప్లేస్లు అవసరం ఉన్నాయి, ఇవ్వండి అని చెప్పి మాట్లాడితే మాకు ఏమి ఇస్తారు సార్ అని మేము అప్పుడు అడగడం జరిగింది. అడిగితే సార్ ఉండి మీకు గుంట కలిపి 2 గుంటల ప్లేస్ పెడతాం, మీకు ఆ జాగాలో మీకు సొంత ఇల్లు కట్టిస్తాం, మీకు ఎవరైనా పిల్లలు ఉన్నట్టంటే వారికి స్కూల్లో కూడా ఏదైనా ఉద్యోగాలు కూడా ఇప్పించే బాధ్యత నాదని చెప్పేసి సార్ అప్పుడు మాకు హామీ ఇచ్చిండు. ఆయన నోటి మాట మీద మా విలేజ్ మినిస్టర్ గారు ఆ స్థాయిలో ఉన్నారు కదా, మాకు అన్యాయం చేస్తారా అనే ఉద్దేశం మీద మేము ఆయన నోటి మాట మీద మేము ఆ ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున ఇచ్చిన తర్వాత స్కూల్ నిర్మాణం పూర్తయిపోయింది. ఆయన చుట్టూ మేము చాలా సార్లు కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడల్లా కింద ఉన్నటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి లీడర్లకు చెప్పేది, ఎంఆర్ఓ చెప్పమను, అధికారులకు చెప్పి వీళ్ళ పని కూడా కొట్టమని ఎప్పుడు చెప్పేది. అది అంతటినీ ఆగిపోయేది. అధికారులు ఎవరు కూడా స్పందించలేదు, అధికారులు ఎవరు కూడా మాకు ఇవ్వలేదు. కలెక్టర్ గారు ఆఫీస్ చుట్టూ అయితే తిరిగి మా చెప్పులు అరిగిపోతున్నాయి. కలెక్టర్లు మారిండ్రు, ఎంఆర్ఓలు మారుతా ఉన్నారు, కానీ మా సమస్య మాత్రం అక్కడే ఉంటుంది. మేము గతంలో కూడా ఈ స్కూల్లో ధర్నా చేసినాం. ఆ రోజు కూడా సిఐ గారు పిలిపించిండు. అప్పుడు ఉన్నటువంటి సిఐ గారు పిలిపించి నేను మాట్లాడతా అని చెప్పిండు. స్టేషన్కు తీసుకుపోయిండు. అదంతటినీ వదిలేసిండు. ఎమ్మెల్సీ గారు చెప్పిండు, ఎమ్మెల్యే గారు చెప్పిండు, చల్లధర్మారెడ్డి గారు చెప్పిండు. ఎవరు చెప్పినా కాగితాల మీద సంతకాలు పెడతాను, మమ్మల్ని కలెక్టర్ ఆఫీస్కి పొమ్మంటాను. అక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు న్యాయం జరిగే వరకు ఈ స్కూల్లోనే ఉంటాం. మేము బోర్లూరును అన్ని తీసుకొచ్చుకున్నాం, ఇక్కడే వండుకొని తిని రాత్రి ఇక్కడే పడుకుంటాం. ఇక తప్ప మేము ఈ స్కూల్లోకి వెళ్ళి కదిలే ప్రసక్తి లేదు. మాకు ఏదో ఒక న్యాయం చేయాలి కంపల్సరీ. మా జాగ్రత్త మాకు ఇప్పించాలి. వదిలిపోయేది లేదు. రూమ్లలో ఉంటాం, కాకపోతే తెచ్చుకుంటాం, మంచాలు తెచ్చుకుంటాం, ఇది ఏదన్నా ఇళ్ళకే పోగలేదు.